ఖమ్మంలో డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చిన నార్కోటిక్ బృందంతో కలిసి ఖమ్మం 2 టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రోటరీ నగర్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి సుమారు 2.5 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యువకుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్పీడ్ పోస్ట్ ద్వారా హెరాయిన్ వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర నుంచి హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, ఈ హెరాయిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వేచ్ఛ, ఖమ్మం నగరంలో ఇప్పటివరకు డ్రగ్స్ కి సంబంధించినటువంటి మూలాలు కనిపించలేదు. ఎప్పుడు కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి బాధితులు కానీ వాడుతున్నటువంటి వారిని కూడా గుర్తించలేదు. చరిత్రలో మొదటిసారి ఖమ్మం నగరానికి ఈ డ్రగ్స్ స్మగ్లీ ఎండిందని అని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం, ఎందుకంటే ఈ నార్కోటిక్ సెల్ ప్రస్తుతానికి అయితే యాక్షన్ తీసుకుంటుందో దాని వివరాలు చెప్తున్న లెక్క ప్రకారం బాధితుల పేర్లు కానీ వివరాలు కానీ బయట పెట్టేందుకు అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు. దాంతో ఇది మొన్న జరిగినటువంటి సంఘటన మొత్తం పూర్తి స్థాయి విచారణ జరపడం కోసం దీన్ని ఎంతమంది బాధితులు ఉన్నారు, దీంట్లో ఇంకా ఖమ్మం నగరంలో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో గత 2 రోజులుగా విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు ఇవాళ దీన్ని బహిర్గతం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2.5 గ్రాములకు సంబంధించినటువంటి ఒక మత్తు పదార్థం, ప్రస్తుతానికైతే దాన్ని హెరాయిన్ అని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని పరీక్ష కోసం పంపినట్టుగా కూడా చెప్తున్నారు. ఫోరెన్సిక్ సెల్ కి పంపుతున్నాము, ఆ సెల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఏంటి అనే విషయాన్ని చెప్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ మత్తు పదార్థం హెరాయిన్ అయి ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా. తర్వాత LDL అని కూడా ఒక రకమైనటువంటి అంచనా ఉంది. పట్టుకున్నటువంటి డ్రగ్ విలువ 30,000 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఖమ్మం నగరంలో రోటరీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు దీన్ని బుక్ చేసుకున్నట్టు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం ఉంది 2 టౌన్ పోలీసుల దగ్గర. అట్లాగే ఈ నార్కోటిక్ కంట్రోల్ డ్రగ్స్ కంట్రోల్ సెల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 2 టీమ్స్ వరంగల్ కావచ్చు, ఖమ్మం సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఖమ్మం 2 టౌన్ పోలీసులతో పాటు కోఆర్డినేట్ చేసుకుని రైడ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. 2.5 గ్రాములను పట్టుకున్నట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అది హెరాయిన్ అని కూడా ఒక తాత్కాలికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. దాని పూర్తి నిర్ధారణ మాత్రం ఫోరెన్సిక్ సెల్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం తీగలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మంలో ఎక్కడైనా ఇంకా దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారన్నటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 30,000 రూపాయల విలువైందని చెప్తున్నారు. అట్లాగే ఈ డ్రగ్స్ అంటే విచ్చలవిడిగా వాడకంలో వినియోగంలోకి వచ్చినటువంటి డ్రగ్స్ పోలీసుల కళ్ళు కప్పి చేర్చడంలో ఇప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంతకుముందు వాట్సాప్ లొకేషన్ షేర్ చేసి అక్కడికి వస్తే తీసుకుని వెళ్ళటము, తర్వాత కొన్ని ప్లేసులలో ఐడెంటిఫైడ్ ప్లేసులలో పెట్టి అది వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇచ్చి పంపడము, తర్వాత ఎవరికంటా పడకుండా ఇప్పుడు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం అనేది కొత్తగా రకరకాల మార్గాలను డ్రగ్స్ సప్లయర్స్ అనుసరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎన్ని మార్గాల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే అంశాన్ని కూడా కూలంకషంగా దీని తర్వాత దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ అంశం పట్ల పూర్తి స్థాయి విచారణ జరుగుతా ఉంది. దొరికింది హెరాయిన్ 2.5 గ్రామ్స్, ఇది 30,000 విలువ ఉంటుందని ఖమ్మం 2 టౌన్ పోలీసులు చెప్తున్నారు. స్వేచ్ఛ. రైట్ సాంబా.